అన్న 3 గంటలకు లేచి వచ్చిన నా నిద్ర వచ్చింది సినిమా మూవీలా. కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. ప్యాకప్ అన్న. శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. చాలా నాకు నేను చించేశాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఈ సినిమాలో. అసలు మామూలుగా ఉండే సినిమా పక్కన ఈసారి సూపర్ హిట్ సినిమా అంతే. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉంది అనమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కాంప్లెక్స్ కనిపిస్తున్నాయి దీంట్లో అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా? ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది. మైనింగ్ లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ వదిలిపోయాడు. ఇప్పుడు ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించింది సినిమాలో? లేదు అంత బాగుంది. సెన్సేషనల్ హిట్ ఇది. అవునా? మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ. కొట్టినాం మనం, పొలిటికల్ మనం హిట్ కొట్టేసినాం. ఏంటి కాంట్రవర్సీ లేదు. ఏమనుకుంటున్నారో సినిమాలు అన్ని ఉంటాయి. మందే అంతేనా? కొట్టినాం. 12 ఓన్లీ హిట్ కదా? అంతేనా? 12 ఓన్లీ హిట్. సూర్య ఎవరంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇట్స్ రామ్ చరణ్ వర్సెస్ అజయ్ సూర్య. దట్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంజలి గారు, అంజలి ఇస్ గుడ్. చిన్న రోల్ అయినా కానీ ఒక్క సాంగ్ ఉండేది కదా ఫ్లాష్ బ్యాక్ లో, ఆ సాంగ్ లో అంజలి బాగా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ తోటి పీక్స్ కి వెళ్ళిపోయింది. మొత్తం మూవీ అయితే క్రేజీ ఉండింది. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. నో డౌట్ వన్ మ్యాన్ షో కంప్లీట్లీ 100%. అసలు ఫ్యామిలీ తోటి ఎంటర్టైనర్ మూవీ, కంపల్సరీ అందరూ వచ్చి చూడొచ్చు. క్రేజీ ఉంది మూవీ అసలు, నో డౌట్. దాంట్లో చాలా బాగుండింది అన్న. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్ లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు 3 years తర్వాత వస్తుంది ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు. సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టే మరి వీళ్ళిద్దరికి. డెఫినెట్లీ అండి. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్ కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారు. సూపర్ సినిమా అసలు. ఈ రోజు చాలా నాకు నేను చించేశాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి సినిమాలో. అసలు మామూలుగా ఉండే సినిమా పక్కన ఈసారి సూపర్ హిట్ సినిమా అంతే. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉంది అనమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కాంప్లెక్స్ కనిపిస్తున్నాయి దీంట్లో అంటున్నారు. ఎంతవరకు నిజం? సార్, రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా? ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది. మైనింగ్ లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ వదిలిపోయాడు. ఇప్పుడు ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించింది సినిమాలో? లేదు అంత బాగుంది. సెన్సేషనల్ హిట్ ఇది. అవునా? మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ. కొట్టినాం మనం, పొలిటికల్ మనం హిట్ కొట్టేసినాం. ఏంటి కాంట్రవర్సీ లేదు. ఏమనుకుంటున్నారో సినిమాలు అన్ని ఉంటాయి. మందే అంతేనా? కొట్టినాం. 12 ఓన్లీ హిట్ కదా? అంతేనా? 12 ఓన్లీ హిట్. అజయ్ సూర్య. ఎవరంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇట్స్ రామ్ చరణ్ వర్సెస్ అజయ్ సూర్య. దట్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్.
ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంజలి గారు, ఖైరా ఖాన్. అంజలి ఇస్ గుడ్. చిన్న రోల్ అయినా కానీ ఒక్క సాంగ్ ఉండేది కదా ఫ్లాష్ బ్యాక్ లో, ఆ సాంగ్ లో అంజలి బాగా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ తోటి పీక్స్కి వెళ్ళిపోయింది. మొత్తం మూవీ అయితే క్రేజీ ఉండింది, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. నో డౌట్ వన్ మ్యాన్ షో కంప్లీట్లీ. సంక్రాంతికి ఇప్పుడు 100% అసలు ఫ్యామిలీ తోటి ఎంటర్టైనర్ మూవీ, కంపల్సరీ అందరూ వచ్చి చూడొచ్చు. క్రేజీ ఉంది మూవీ, అసలు నో డౌట్ దాంట్లో. చాలా బాగుండింది అన్న, ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్ లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు 3 years తర్వాత వస్తుంది ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు, సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టే మరి వీళ్ళిద్దరికి. డెఫినెట్లీ అండి, ఆల్రెడీ రామ్ చరణ్ గారికి ట్రిపుల్ ఆర్ మూవీ ఉంటుంది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్ అందరు ఎంజాయ్ చేస్తారు, ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేయాలి. కొంచెం షార్టేజ్ చేసి ఉండాల్సింది, బట్ ఓవరాల్ సినిమాటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ అది బాగుండింది. శంకర్ మార్క్ తెలిసింది, బట్ ఆయనకి కంబ్యాక్ అయిన సినిమా ఇది. అంటే కమ్బ్యాక్ రేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ ఇది ఇందులో ఒక కమర్షియల్ హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ లాగ్ అయితే ఉంది సినిమా. అంటే ఓవర్ అనిపించింది మళ్ళీ వినయ్ వినయ్ రామ డెఫినెట్లీ వస్తున్నాయా? వినయ్ విజయ రామ సీన్స్ అనేంత లేదు, ఎందుకంటే ఇవి కొంచెం తీయడం బాగా తీశారు, సినిమాటోగ్రఫికల్లీ బాగా తీసేసి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ గా అరే వెళ్ళిపోతుంది. అండ్ సింగం మూవీ ఫీల్స్ వస్తాయి, లైక్ ఫాస్ట్ 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 కట్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో ఆ కట్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేసేసరికి కొంచెం బెటర్ దాన్ వినయ్ విజయ రామ. బట్ ఆ ఎక్స్టెంట్ ఆఫ్ వాళ్ళు చేయగలిగిన సీన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం దేవర్ లైక్ ఓకే, ఇది మరీ రియల్ లైఫ్ లో చేయగలిగేది కాదు. హైలైట్స్ అంటే హైలైట్స్